అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. లేఖన భాగం చదివిన దాన్ని బట్టి మీకు మెసేజ్ ఏమై ఉంటుందనేది మీరు ఊహించగలరు. మరి ప్రతి వారము శ్రేష్టమైన ఉపదేశాల ద్వారా, శ్రేష్టమైన ఉపదేశకుల ద్వారా అనేకమైన వర్తమానాలు వింటూ వస్తున్నాము. ఈ దినమున పరమ తండ్రి మరి మనతో మాట్లాడినట్లుగా అందరము ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండడము శ్రేష్టకరము. మత్తయి సువార్త చదవబడిన భాగము 19వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. మరి మెసేజ్ విషయమై శంకర్ తమ్ముడు ప్రార్థన చేస్తాడు. మైకు శంకర్ తమ్ముడికి ఇవ్వండి. తర్వాత వచనాలు మీరు చదివి నాకు సహకరించండి. ఈ వచనం ఒకటి నేను చదువుతాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో యాషువ చెప్పెను. ప్రార్థన. తండ్రి స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి. పరమ తండ్రి మీ స్తోత్రం తండ్రి. పాపిని తండ్రి నేను తగ్గించుకొని మీకు హెచ్చించి ప్రార్థిస్తున్నాను తండ్రి. పోయిన సబ్బాదినం నుంచి సబ్బాదినం వరకు కాచి కాపాడినవు తండ్రి. మీ స్తోత్రం తండ్రి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మారుమూర గ్రామంలో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి వెతికి వెంటాడి తీసుకొచ్చి యాశ్వామేసయ ప్రార్థనా మందిరానికి పరిచయం చేసిన కృపను బట్టి మీ స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మాకు ఆరాధనలో, పాటలలో, స్తుతుల్లో తోడున్నావు తండ్రి. మీ స్తోత్రం తండ్రి. తండ్రి మెస్సయ్య మీ స్తోత్రములు వందనములైనా. ఇప్పుడు అన్నయ్య వాక్యం చెప్తుండగా తండ్రి మేము వినడానికి మాకు మంచి మనసుని ఇస్తావని ఆశపడుతున్నాం తండ్రి. మాకు ఏం అవసరమో మీకు తెలుసు నాయన. వాక్యం చెప్తుండగా అన్నకు తోడుండి మంచి వాక్యం అందిస్తారని విశ్వాసం, వినడానికి మాకు మంచి హృదయాన్ని ఇచ్చి చిన్న ప్రార్థన యెహోవా నామములో విశ్వాసంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. సో ఈ యొక్క మాటలను యాషువ మరి గల్లే నుంచి యూదా ప్రాంతంలోకి వచ్చి అక్కడ చెప్తున్న మాటలు, మరి అక్కడ స్త్రీల గురించి, పురుషుల యొక్క సంబంధం గురించి మాట్లాడుతూ మరి ఏ హేతువు చేతనైనా భార్యాభర్తలు విడాకులు తీసుకోవచ్చా అని అన్నప్పుడు అక్కడ ఆయన చెప్తూ వచ్చారు. ఆది నుంచి, సృష్టి ఆరంభము నుంచి వారిని ఏకశరీరముగా ఆయన సమకూర్చాడు. కాబట్టి ఆయన జతపరిచిన వారిని మనసులు వేరుపరచకూడదనే మాట చెబుతూ మరి ఈ రీతిగా అయితే అక్కడ శిష్యులు అనుకుంటున్నారు భార్యాభర్తలకు ఉన్న సంబంధం ఇలాంటిదైతే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడం మంచిదేమో అని శిష్యులు మరి తలంచుకుంటున్నారు, యోచించుకుంటున్నారు. ఆయన వెంబడించిన ఆ యొక్క 12 మందిలో కొందరు. అయితే అప్పుడు అంటున్నాడు, వారి యొక్క ఆలోచనలు గుర్తెరిగిన వాడై వారి తలంపులను తెలుసుకున్న పరమ తండ్రి యాషువ వారితో అంటున్నాడు, అయ్యా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడం అనేది పరమ తండ్రి యొక్క సంకల్పము అని కాదు. కానీ కొందరు ఉంటారు, తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టినవారు ఉంటారు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడేవారు ఉంటారు. మనుషులు కొందరిని నపుంసకులుగా చేస్తుంటుంటారు. అదే రీతిగా పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు ఉంటారు. అంటే పరలోక రాజ్యము నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము తమను తాము నపుంసకులుగా చేసుకునేవారు కొందరు ఉంటారు. కాబట్టి ఇది మీరు తలంచే తలంపు కరెక్ట్ కాదు, నిజమైంది కాదు. ఎందుకనగా ఆదామును హవ్వను మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని సెలవిచ్చాడు. అక్కడనే పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఉంటే మరి ఈ యొక్క సంతానం అభివృద్ధి చెందేది కాదు, భూమి అందంతా నింపబడేది కాదు. అయితే యాషువ మెస్సయ్య వారు చెబుతున్న ఈ మాటలను మరి శిష్యులకు దాని యొక్క అంతరార్థం అర్థమవుతున్నది వారికి.
పరలోక రాజ్యము నిమిత్తము తమను తాము నపుంసకులుగా చేసుకోవడము. ముందుగా మనము కొన్ని మాటలు నపుంసకుల గురించి తెలుసుకుంటే, అసలు నపుంసకులకు ఆయన రాజ్యం ఉంటుందా? ఎందుకొరకు పరమ తండ్రి నపుంసకులుగా కొందరిని జన్మతా వారిని నపుంసకులుగా పుడుతుంటారు? తెలుసు కదా, నపుంసకులు అంటే మనకు అందరికి తెలియని వారు ఎవరు ఉండరు. కాబట్టి నేను దాని గురించి వివరణ చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మరి ఇంకా పరిశుద్ధ గ్రంథ భాషలో ఇంకొక చోట కూడా వారి గురించి ఏమని ఉంటుంది? షండులు అని ఉంటుంది. షండులు అని ఉంటుంది. నపుంసకులు లేదా షండులు అని ఉంటుంది. కాబట్టి మనం కొన్ని విషయాలు ఎస్తేరు గ్రంథంలో చూసినట్టయితే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి సూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక, శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చి. అయితే ఇక్కడ మరి ఆ అహశ్వారోషు రాజుకు మరి భార్యను వెతకడానికి కొరకు కన్యకలను చూస్తున్నారు. ఆ దేశమంతా సంస్థానములలో 127 సంస్థానాల్లో ఉన్న మరి నిజంగా ఆయన రాజ్య పరిపాలన ఆల్మోస్ట్ దాదాపుగా ప్రపంచమంతా అని అర్థం. 127 సంస్థానాలు. కాబట్టి ఇందులో మరి కొందరిని కన్యకలను, అందము గల వారిని, యోగ్యులైన వారిని, శ్రేష్ఠురాండ్రైన వారిని రాజు కొరకు మరి ఎన్నిక చేయడానికి కొరకు ఎవరికి? హేగే అనే నపుంసకుల అధిపతికి. సో ఎందుకు రాజులు నపుంసకులను అధిపతులుగా పెట్టుకునేవారు? వారి రాజ దర్బార్లలో కానీ, వారి రాజ నగరిలలో కానీ ప్రతి కాలంలో రాజులు నపుంసకులను, అయితే కొందరిని నపుంసకులుగా చేసేవారు, కొందరిని జన్మత నపుంసకులుగా పుట్టిన వారిని తెచ్చుకునేవారు. కానీ హిబ్రూలో మాత్రం రాయబడి ఉంది. హిబ్రూ వర్డ్ సారీస్ అనేది ఉంది పదము, SARIS. ఈ యొక్క నపుంసకులకు SARI సారీస్ అంటే రాయల్ పర్సన్ అని రాయబడింది. నపుంసకుడికి రాయల్ పర్సన్. కానీ ఇంగ్లీష్లో అయితే మరి ఇంగ్లీష్ వర్డు యూనక్ అని ఉంది. యూనక్ అది మనకు ఇక్కడ కానీ ఇంకో వచనం చూసుకుందాం. ఇదే 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 21వ వచనం చూసినట్టయితే 2వ అధ్యాయం 21వ వచనం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహశ్వారోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. అనగా అహశ్వారోషు రాజును చంపడానికి కొరకు ఎవరు? ఇద్దరు షండులైన ద్వారపాలకులు. షండులు అనగానే మరి ఇంగ్లీష్లో ఇక్కడ ఈ షండుల దగ్గర కానీ లేక నపుంసకుల దగ్గర కానీ యూనక్ అని ఉంది. ఇంగ్లీష్లో యూనక్ అనగా నపుంసకులు, అనగా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయబడిన వారు, మనుషుల చేత ట్రాన్స్ఫార్మ్ చేయబడిన వారు అని మరి ఇంగ్లీష్లో మీనింగ్ ఉంది. కాబట్టి తెలుగులో అయితేనేమో ఇక్కడనేమో నపుంసకులనుంది, రెండవ చోట షండులనుంది. షండులన్నా నపుంసకులన్నా ఒకే అర్థము. అనగా రాజులు ఎందుకొరకు వారిని పెట్టుకుంటున్నారు? వారిని ఎందుకొరకు అంటే వారిని అందులో కూడా జ్ఞాన వివేచన ఆత్మ కలిగిన వారిని, మంచి అందము గల వారిని, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వారిని, మంచి ఆజానుభావులను, మరి వారి అన్ని సకల విద్యలందు ప్రావీణులైన వారిని, ఇది నేను ఈ మాటలు చెప్తుంటే మీకు గుర్తొస్తుంది అనుకుంటా. సకల విద్య యందు ప్రావీణులైన వారిని, రాజవంశములలో నుండి చాలా అందమైన వారిని ఎవరు ఆజ్ఞాపిస్తారు ఈ విధంగా చేయమని? చెప్పండి, ఎవరు ఆజ్ఞాపిస్తారు? నెబుకద్నెజరు రాజు తన దగ్గర ఉన్న నపుంసకుల అధిపతికి ఆజ్ఞాపిస్తాడు. అక్కడికి వెళ్దాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు.
రాజు అష్పెనజు అను అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఇజ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని ఎలాంటి వారట? ఇజ్రాయేలులలో రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఎవరికి చెప్తున్నాడు నెబుకద్నెజర్ రాజు? అష్పెనజు అనే తన నపుంసకుల అధిపతికి. సో ఆ రోజులలో మరి ప్రతి రాజు కూడా నపుంసకులుగా మార్చి వారిని మంచి అందము గలవారిని, మంచి నైపుణ్యము గలవారిని, రాజవంశంలో నుంచి మంచి విద్యా ప్రావీణ్యత గలవారిని తీసుకొని వచ్చి వారి నపుంసకులుగా చేసేవారు. ఈ నపుంసకుల అధిపతి మరి ఈ యొక్క నలుగురిని, ఎవరిని? దానియేలు, హనన్య, అజర్యా, మిషాయేళ్లను వీరు కూడా నపుంసకులుగా చేయబడిన వారే. వీరు కూడా నపుంసకుల అధిపతి దగ్గరకు వారు పంపించారు అంటే యవనస్తులను. అందుకే దానియేలు గారు తన జీవిత కాలమంతా కూడా, నలుగురు రాజుల కాలంలో కూడా అతనికి కుటుంబం ఉన్నట్టుగా, భార్య పిల్లలు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు. కాబట్టి అతను నపుంసకుడుగా మార్చబడ్డాడు. సో అదే చూడు, నపుంసకులను కూడా ఉన్నతమైన జ్ఞానము కలిగిన వారిని, ఉన్నతమైన వంశంలో నుంచి, సో మంచి అందమైన వారిని, మంచి ఎత్తైన వారిని, అంటే యుద్ధ సమర్థులను, సో సామర్థ్యం కలిగిన వారిని, సకల విద్యయందు ప్రావీణ్యత గల వారిని, ఈ రీతిగా రాజులు వారి ఆస్థానములలో వారిని పెద్ద పెద్ద పోస్టులలో వారిని నియమించుకునేవారు. అయితే ఈ యొక్క దానియేలు, అనన్య, అజర్యా, మిషాయేలు ఈ రీతిగా కొనిపోవడానికి ముందుగా ఒక ప్రవక్త ముందుగానే రాజుకు తెలియపరుస్తాడు. ఒక ప్రవక్త, ఆ ప్రవక్త ఎవరో చెప్పగలరా? ఒక ప్రవక్త రాజుకు చెప్పండి, ఎవరు ప్రవక్త? యెషయా ప్రవక్త. యెషయా గ్రంథము 39వ అధ్యాయము, యెషయా గ్రంథం 39వ అధ్యాయము 6-7 వచనాలు. 39వ అధ్యాయము. రాబోవు దినములలో ఏమియు మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. చాలమ్మా. సో అక్కడ యెషయా ప్రవక్త ఎవరికి సెలవిస్తున్నాడు? ఇది పైన చూసినట్టయితే హిజ్కియా రాజుకు. సో హిజ్కియా రాజు మరి రోగి అయి ఉన్నాడు. ఆయన యొక్క ఆ భయంకరమైన వ్యాధిచే బాధపడుచున్నాడు. ఇది సర్వ భూప్రపంచంలోని రాజులందరికీ తెలిసిపోయింది. ఎందుకనగా ఇజ్రాయిల్కి ఏదన్నా కీడు కలుగుతుందంటే చుట్టూన్న దేశాలందరూ సంతోషిస్తుంటారు. హిజ్కియా ఎందుకు? నీతిపరుడైన రాజు, యథార్థవంతుడైన రాజు, మంచి రాజ్య పరిపాలన చేస్తున్నాడు, పండుగలు చక్కగా జరిపిస్తున్నాడు, ధర్మమును ఆయన నిర్వర్తిస్తున్నాడు, యాజకులను ఆయన అపాయింట్ చేశాడు. సో మందిరంలో జరగవలసిన కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. అయితే ఆయనకు ఒక వ్యాధి కలిగింది. సో ఈ వ్యాధిని బట్టి ప్రపంచంలో ఉన్న రాజులందరూ సంతోషిస్తున్నారు. కానీ ఆ వ్యాధిని మరి దేని బట్టి వచ్చింది అనేది చాలా మార్లు మనం విన్నాము. తను కట్టించుకున్న రాజనగరము కానీ, ఆ యొక్క రాజ బల్ల మీద ఉన్న భోజన పదార్థాలు కానీ, మరి ఈ వైభవం అంతా నా వల్లనే కలిగింది కదా, నేనే కట్టించాను కదా, నా జ్ఞానం వలన కానీ అని ఆలోచించుకున్నాడు. అంతే. అపవాది కదా, ఆ లూసిఫర్ కదా, ఏ విధంగా తన సింహాసనము నేను సమానుని కదా, ఆయనతో సమానంగా హెచ్చించుకుంటా కదా అని అపవాది ఏ రీతిగా అయితే తన హృదయంలో తలంచాడో అదే రీతిగా హిజ్కియా గారు తలంచాడాలా, ఇదంతా నా వల్లనే కలిగింది కదా అని ఎవరితో చెప్పలేదు ఆయన. వెంటనే ఆయనకి ఏం శిక్ష వచ్చింది? మరణ శిక్ష వచ్చేసింది. యెషయా ప్రవక్తను పంపించాడు. మనకి తెలుసు, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. అయితే అక్కడ యెషయా ప్రవక్త వెళ్ళి చెప్పిన వెంటనే
ఆయన గోడ తట్టు తన ముఖం పెట్టుకొని ఆయన కన్నీరు కారుస్తూ, అయ్యా నేను యథార్థవంతుడనై నేను ఏగా నీతి న్యాయములను అనుసరించానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకొనుమని అని ఆయన ఆ కన్నీటి ప్రార్థన, ఆ హిజ్కియా గారి కన్నీటి ప్రార్థన. సో ప్రార్థనకు ముందుగా ఏం జరిగింది? తన హృదయంలో ఆ గర్వమును అణగగొట్టుకున్నాడు, తను నలుగొట్టుకున్నాడు, తన హృదయ గర్వమును వదిలిపెట్టాడు. దినవృత్తాంత గ్రంథంలో రాయబడి ఉంటుంది ఈ మాట. సో తన హృదయ గర్వమును విడిచి, సో అనగా తనలో ఆ గర్వం వచ్చింది, తనకు తెలిసిపోయింది, ఆ గర్వమునకి శిక్ష వచ్చిందనగా ఆయనకు అర్థమైపోయి ఆ గర్వమును విడిచి కన్నీరు కార్చాడు. వెంటనే ఆయనకేమొచ్చింది? 15 సంవత్సరాల ఆయుష్. చూడండి, మరి వ్యాధి పోవడమే కాదు, శిక్షకు తగిన వచ్చిన వ్యాధి, ఆ యొక్క వ్యాధి అది భయంకరమైన, మరి ఆ రోజులలో రాసపుండు అనేవారు, అది రాజులకు, అది క్యాన్సర్ వ్యాధి. మరి ఆ వ్యాధి నుంచి ఆయన స్వస్థత పొందుకున్నాడు. అంతేకాదు 15 సంవత్సరాల ఆయుష్యంను పొడిగించబడింది ఆయనకు. ఆ సమయంలో ఇక్కడ బబులోను రాజుకు తెలిసిందట ఈ విషయం. ఓహో, ఈ రాజు అట బాగా అయ్యాడట, తన మరణం రోగం నుంచి విడిపించబడ్డాడట, సో స్వస్థత పొందుకున్నాడట. కాబట్టి ఆయనకు ఎంతో కొన్ని కానుకలు తీసుకుని వెళ్తారు. అంతకుముందు ఏంటి, ఇక రాజు చనిపోబోతున్నాడు అనుకున్నారు వారు. మరి సంతోషంగా గంతులు వేసి ఉంటుంటారు. కానీ ఎప్పుడైతే రాజుకు స్వస్థత కలిగిందని తెలిసిందో, మరి వారు ఆయన కానుకలు, బంగారమును, వాటిని ఇవన్నీ కానుకలను తీసుకుని వచ్చాడట ఈ బబులోను రాజు. రాగానే మరి నిజంగా ఇజ్రాయేలీలు, నిజంగా చెప్తున్నాను, వారు యథార్థపరులు, ఈజీగా మనుషులను నమ్ముతారు. వారికి ఉన్న గుణగణం ఏంటంటే ఈజీగా వారు నమ్ముతారు. సో పక్కలో ఉన్న బల్యమును, ఆ గాజా వారిని నమ్మారు. వారికి ఆ ప్రాంతము వారిది కాదది, అది ఇజ్రాయెల్ ప్రాంతమునే. వారికి వచ్చారు, బ్రతకడానికి వచ్చారు, వారికి ఆహారం పెడుతున్నారు, వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు, వారిని చక్కగా చూసుకుంటున్నారు. కానీ దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా మరి గత సంవత్సరము అక్టోబర్లో దాడి చేయడము, మరి ఆ యుద్ధం ఇప్పుడు చివరి దశలోకి వచ్చింది, మనం చూస్తున్నాం వార్తలు. అయితే వాళ్ళకున్న గుణాలు ఏంటంటే మనుషులను ఈజీగా నమ్ముతారు. వారు ఈజీగా నమ్ముతారు. ఈ రాజు కూడా, హిజ్కియా రాజు నమ్మి ఏం చేశాడు? ఆయన రాజ్యములో ఉన్న ఘనతనంతా చూపించేశాడు అన్నట్టు. తనకున్న బంగారమును, తనకున్న వైభోగమునంతా, తన పురాతనమైన, మరి ఎప్పటి నుంచి సొలొమోను రాజుగా, దావీదు రాజు గారు సంపాదించి పెట్టినప్పటి నుంచి ఆ బంగారమును, ఆ వైభవమునంతా వాళ్ళకు తీసుకెళ్ళి చూపించాడు. ఇది ఎవరికి తెలిసిపోయింది? పరలోకపు తండ్రికి తెలిసిపోయి యెషయా ప్రవక్తను పంపించాడు. చూడు, ఈ అమాయకుడు ఏం చేశాడో చూడు నాయన, ఈ అమాయకుడు ఏం చేశాడో చూడ. వచ్చిన బబులోను రాజుకు ఈ యొక్క అంత మరి రహస్యమైన అన్నీ చూపించేశాడు. రహస్య ప్రాంతాలకు అన్నిటి మొత్తం వారిని, ఎందుకంటే రాజు మరి బహుమానాలు తీసుకొని వచ్చాడు. బబులోను రాజు అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇవంతా చూపించాడని, రాజా నువ్వేం చేసావని ఆ 39 పైన వచనాలను అడుగుతాడు. ఏం చేసావయ్యా? ఏం చేశాడంటే, నేను అన్నీ చూపించాను అన్నాడు. అయ్యా, మీరు అన్నీ చూపించిన దాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు ఆ బబులోను రాజు? ఇదిగో ఈ దేశంలో మరి నీ పితరుల నాటి నుంచి సంపాదించిందంతా దోసుకొని వెళ్ళబోతున్నారు. అంతేకాదు, నీ గర్భమున పుట్టబోయే నీ రాజకుమారులను తీసుకెళ్ళి వారు నపుంసకులుగా చేసుకోబోతున్నారు అని ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని యెషయా భక్తుడు మరి ఆ యొక్క హిజ్కియా రాజుకు తెలియపరచాడు. ఈ రీతిగా వారిని, ఆ దానియేలు, హనన్య, అజర్య, మిషాయేలను ఆ యొక్క నెబుకద్నెజరు తీసుకువెళ్ళి వారిని నపుంసకులుగా చేసుకోవడము, ఆ యొక్క ఆలయంలో నుంచి మరి ఉపకరణాలన్నిటినీ, పరిశుద్ధమైన ఉపకరణాలన్నిటినీ, మరి ఆ దీపస్తంభమును, ఆ మందసమును, ఇవన్నిటిని వారు మరి బంగారమునంతా దోచుకొని వెళ్ళారు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు. అనగా చూడండి, ప్రతిదీ పరమతండ్రి ముందుగా వారు ఎవరో ఒకరు చేసిన పొరపాటును బట్టి ఆయన సంకల్పించిందే జరుగుతుంది. బబులోను రాజు తన బలముతోనో, తన శక్తితోనో, తన శౌర్యముతోనో జయించి గెలిచింది కాదు. పరలోకపు తండ్రి ఆ ఇజ్రాయేల్ యొక్క రాజుల యొక్క, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ అజ్ఞానమును బట్టి, లేదా వారు ఆయన ఆజ్ఞను అనుసరించకపోయిన దాన్ని బట్టి, ఆయన సబ్బాతులు పరిశుద్ధంగా ఆచరించకపోయిన దాన్ని బట్టి, ఆయన పండుగలు సరిగ్గా ఇక్కడ మరి ఏం చేశాడు హిజ్కియా రాజు గారు? భయంకరమైన పాపము నుంచి ఆ అహంకారం వదిలిపెట్టుకున్నాడు, గర్వమును వదిలిపెట్టుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. కానీ అంటే రహస్యాలు కొన్ని ఉంటాయి. ఆ రహస్యాలను మరి అందుకే ఇక్కడ ఇందాక మనం చదివిన కదా ఎస్తేరు గ్రంథంలో ఆ యొక్క బిగ్దాను, వారిద్దరి పేరేంటి?
యోగ్దాను బిగ్దాను ఇది ఉంటుంది కదా, ఆ షండులు ఇద్దరు వారు ఏం చేశారు? అహశ్వేరోషు రాజునే చంపడానికి చూశారు. సో అహశ్వేరోషును రాజును చంపడానికి చూసింది వీరి ఇద్దరి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు? ఇంతకుముందు చెప్పండి ఎవరైనా. ఈ హామాను యొక్క కుట్ర ఇది. హామాను కుట్ర, కానీ హామానేమో కాపాడబడ్డాడు. ఆ పాపము ఆ ఇద్దరు షండులు బలి అయిపోయారు. కానీ ఇది ఎవరు కనిపెట్టారు? చూడండి, వారి సీక్రెసీ, వారి జ్ఞానం ఎలాంటిది. ప్రపంచంలో ఈరోజు మరి ఏంటి ఆ సంస్థ? మస్సాద్ కదా, మొసాద్. సో ప్రపంచంలోనే అత్యున్నతమైన ఇంటెలిజెన్స్. సో ఇది ఇక్కడే ఆరంభమైంది కాదు, ఆ రోజుల నుంచి అప్పుడే మొర్దెకై గారు అది కనిపెట్టి ఇగో అయ్యా రాజా, ఇగో ఈ ఇద్దరు ఒకసారి చూడండి, చదవండి ఆ మాట. 2వ అధ్యాయము ఎస్తేరు 2:21 వారి పేర్లు చూద్దాం అక్కడంతే. షండులైన బిగ్దాను తెరేషు. ఈ బిగ్దాను తెరేషు అనేది వీరిద్దరు షండులు, వీరేమో ద్వారపాలకులు, వీరు కుట్ర పన్నారు. ఈ కుట్ర వెనకాల కుట్రదారేమో హామాను. కానీ దీన్ని కనిపెట్టి దీన్ని బట్టబయలు చేసి సో ఆ యొక్క మొర్దెకై మరి రాజు యొక్క ఆ మరణగండము నుంచి తప్పించడము, ఈ ఇద్దరిని ఉరిశిక్షకు అప్పగిస్తారు. సో తర్వాత ఓకే, మనము ఎస్తేరు గ్రంథము ధ్యానించుకోవడం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆ షండులు అనగా ఆ నపుంసకులను ఎందుకొరకు రాజులు వారు ఆ ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకునేవారు? ఎందుకు అంటే రాయల్ అధికారం అని రాయబడింది వాళ్ళకి, దే ఆర్ రాయల్ పీపుల్ అని రాయబడింది. మరి హీబ్రూలో ఆ యొక్క శారీస్ అనే పదానికి అర్థము రాయల్ పీపుల్. సో ఉన్నతమైన జ్ఞానము గల వారిని. అయితే మరి వీరి గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఏమనుకుంటారంటే, మరి ఈ షండులకు అసలుకు ఈ నపుంసకులకు ఆయన రాజ్యం ఉందా అని అనుకుంటుంటారు చాలామంది. ఉన్నదా అసలు వీళ్ళకు? ఎందుకంటే వీరు పురుషులు కాదు, స్త్రీలు కాదు పాపము. అయితే అందుకే ఇక్కడ 3 రకాలు ఉన్నారయ్యా. తల్లి గర్భములో నుంచి పుట్టిన నపుంసకులు ఉన్నారు, మనుషుల చేత చేయబడిన నపుంసకులు. మరి ఆ రోజుల్లో చూసినట్టయితే మనుషుల చేత చేయబడిన నపుంసకులే ఎక్కువగా ఉండేవారు. ఎందుకంటే రాజులు వారి స్వార్థం గురించి, వారి పరిపాలన గురించి, అంటే వారి రాణుల వైపు వీళ్ళు కన్నెత్తి చూడకుండా, లేకుంటే వారి రాకుమార్తెల వైపు వీరు కనులెత్తి చూడకుండా, వారి దాసురాండ్ర వైపు మరి కనులెత్తి చూడకుండా. ఎందుకంటే సొలొమోను రాజుకి అయితే మరి ఎంతమంది భార్యలు ఉన్నారని మనకు తెలుసు, దాదాపు 1000 మంది. సో మరి వారికి ఇంకా పనికత్తెలు, దాసురాండ్రు, వీళ్ళందరినీ వారి కనులెత్తి చూడకూడదంటే అక్కడ ఎవరు ఉండాలి? నపుంసకులు ఉండాలి, షండులు ఉండాలి. సో అయితే యెషయా భక్తుడే యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట రాస్తున్నాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టు అనుకోనవద్దు. చాలా ఒక్క నిమిషం అండి. అయితే ఇక్కడ యెహోవాను అత్తుకొను అన్యుడు అనగా అలనాడు నుంచి మరి ఆ కాలములలో అన్యులు ఏమనుకునేవారంటే, అన్యులను ఆ యొక్క యూదులు, ఆ ఇజ్రాయేల్ ఏమనుకునేవారు? వీరిని అంటరాని వారిగా ఎంచేవారు. కానీ యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు పరమ తండ్రి, ఓ అన్యులారా, అన్యజనులారా, మీరు యెహోవాను అనగా ఆయనను అత్తుకున్నారా? ఆయనను అత్తుకొని ఆయన మాట విన్నారా? ఆయన ఆజ్ఞలను అనుసరించారా అని వారితో పాటు ఎవరిని కలుపుతున్నాడు? షండు నేను ఎండిన చెట్టు అనుకోకూడదు, నేను ఎండిపోయిన వాడిని అనుకోకూడదు. సో ఆ నపుంసకులు ఆ రీతి అనుకోకూడదు అని 4వ వచనంలో చెప్తున్నాడు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు అయ్యా. ఓ అన్యజనులారా, మీరు ఆయనను యెహోవాను అత్తుకుని, మీరు ఆయన నియమించిన ఆయన నిబంధన ఆధారం చేసుకొని ఆయన విశ్రాంతి దినములను ఆచరించుచు మీరు ఉన్నట్టవుతే అని ఇక్కడ ఇద్దరిని సమానంగా ఎంచుతున్నాడు. అన్యజనులు మీరు అంటరాని వారు అనుకోవద్దు, మీరు నన్ను వెలివేశాడు అనుకోవద్దు. అదేవిధంగా షండులు అనగా నపుంసకులు నేను ఎండిపోయిన చెట్టు అనుకోవద్దు. మీరు గనుక
నా విశ్రాంతి దినమును ఆచరిస్తే, నాకు ఇష్టమైనవి కోరుకొని నా నిబంధన ఆధారం చేసుకుంటే, అప్పుడు నా ఇంటను నా ప్రాకారములో అనగా ఏమిటి, వధువుగా నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. సో మనం ప్రయాసపడుతుంది దేని గురించి? దానికే కదా, వధువు సంఘముగా సిద్ధపడడానికి, వధువుగా ఎత్తబడానికి. కాబట్టి వీరిని కూడా ఈ ఎండిపోయిన చెట్టు అనుకోవద్దు మీరు షండులారా, మీకు కూడా సమాన భాగస్థము, కొడుకులు కూతుళ్ళ కంటే శ్రేష్టమైన పేరు. కొడుకులు అనగా వధువుగా నేను ఇంకా చదివినట్టయితే, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఏ పేరు? కొట్టివేయబడిన నిత్యమైన పేరు. నా నిబంధన ఆధారము చేసు విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. సో కాబట్టి ఏ భేదము లేదు, గ్రీసు దేశస్థుడని, రోమియుడని, గలతీయుడని ఏ భేదము లేదు. అందరూ కూడా ఎవరైతే ఆయన విశ్రాంతి దినమును ఆచరించుచు, ఆయన నిబంధనకు కట్టుబడి, ఆయన యొక్క నియామకాలను ఆచరించుచు, ఆయన ధర్మమును అనుసరిస్తూ, ఆయన నామమును స్మరిస్తూ ఉంటారో వారందరినీ ఆయన పరిశుద్ధమైన పర్వతం మీదకి కొనిపోతానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. అయితే ఇక్కడ యాషోమేసే వారు చెప్పిన మాటలను అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ చెప్తారన్నట్టు. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక, ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా చాలా సామాన్యులకు అర్థమయ్యే విధముగా, అతి సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఉపదేశించగలిగే జ్ఞానం కలిగిన మరి దిట్ట అని అంటాను నేను ఆ అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 32 నుంచి కొన్ని మాటలు చూసుకుందాము. 32వ వచనం నుంచి, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ఎలోహింను ఎలాగు సంతోషపెట్టగలనని ఎలోహిం విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండయుండుటకు ఎలోహిం విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని పెళ్లి అయినది భర్తను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు కొరింథీ సంఘానికి రాస్తూ, అయ్యలారా మీరు చింతలేని వారై ఉండాలని నేను మీకు చెప్తున్నాను. అది ఏంటనగా, పెళ్లి కానతను యవనస్తుడు దేని గురించి ఆలోచిస్తుంటుంటాడు? సో పరలోకపు తండ్రిని ఎలా సంతోషపరచాలి, ఎలా ఆయన నీతి రాజ్య స్థాపన గురించి పరిగెత్తాలి, సో అని పరలోకమును గురించి ఆలోచన కలిగి ఉంటాడు. కానీ పెళ్ళి అవుతే భార్యను ఎలా సంతోషపరచాలని ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుంటాడు. అదేవిధంగా పెళ్లి కాని కన్యక కూడా, పెళ్లి కాని స్త్రీ కూడా పెళ్లి కానప్పుడు ఏమింటుంది? తన ఆత్మలో, తన దేహములో పవిత్రత కలిగి పరిశుద్ధురాలైన కన్యకగా ఉంటూ పరలోకపు తండ్రిని ఎలా సంతోషపరచాలా అని తన ప్రార్థనల యందు, తన వ్యక్తిగత జీవితంలో ఆయన రాజ్యం గురించి ఆలోచన కలిగి ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత తన భర్తను ఎలా సంతోషపరచాలని ఉంటుంది. కాబట్టి దీనిని బట్టి నేను చెప్పే సంగతి ఏంటనగా, మీరు అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఏమన్నా చెప్తున్నాడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు? అయ్యా, పెళ్ళి కాని వారు ఏం చేస్తుంటారు? తండ్రిని ఎలా సంతోషపరచాలని చూస్తుంటుంటారు. ఎవరు? పెళ్ళి కానీ పురుషుడు కానీ, పెళ్ళి కానీ కన్యక కానీ. కానీ పెళ్ళైన తర్వాత భార్యను సంతోషపరచాలని భర్తను సంతోషపరచాలని భార్య. అంటే వీటి విషయమే, ఇక లోక సంబంధ విషయమే, పరముల గురించి మర్చిపోతారు. మీరు అలాగుండకూడదు. మీరు లోకస్తులు ఆ రీతిగా ఉంటారు. మీరు ఇంకా భార్య భర్తలు ఇద్దరు ఏకమై, అంతకుముందు ఆ అమ్మాయి పెళ్ళి కాకముందు 3 సార్లు ప్రార్థన చేసుకున్న అమ్మాయి అయితే పెళ్ళైన తర్వాత 5 సార్లు చేసుకోవాలి. పెళ్ళి కాకముందు 3 అధ్యాయాలే పరిశుద్ధ గ్రంథం చదివితే పెళ్ళైన తర్వాత 7 అధ్యాయాలు చదవాలి. అనగా పరలోకపు తండ్రిని సంతోషపరచడానికి కొరకు మీరు ఏం చేస్తూ వచ్చారో అంతకన్నా మిన్నగా చేయాలి మీరు. అప్పుడు మీరు ఆ పరలోక
వధువుగా మీరు సిద్ధపడతారు అనే మాటలను ఇక్కడ ఆయన రాస్తున్నాడు తప్ప, అంతేగాని పెళ్ళి, ఎందుకంటే ఇంకా తర్వాత కిందికి వచనాలకు వెళుతుంటుంటే ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి తన కూతురుకు పెళ్లి చేయలేదు ఇంకా, అయితే పెళ్లి చేయకుండా ఉండటం మంచిదని అతను భావిస్తాడు. సో తను అలానే స్థిరంగా ఉంటాడు. కానీ ఇంకొక తండ్రి తన కూతురుకు పెళ్లి చేయాలంట, ఇతను బావుగానే ప్రవర్తిస్తున్నాడు, అతను బావుగానే ప్రవర్తిస్తున్నాడు అంటాడు ఇక్కడ. సో అంటే పరమ తండ్రి పెళ్ళిళ్ళు చేయొద్దని చెప్పలేదు, కానీ మరి పరలోక రాజ్యము నిమిత్తము వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని, అందుకే ఏమంటాడు కొన్నిసార్లు, ఓ భర్తలారా మీరు భార్యలు లేనట్టుగా మీరు పరిచర్యలో పరిగెత్తాలంటాడు. మీరు భార్యలు లేనట్టు అంటే, సో ఇంకా ఎల్లకాలం భార్య గురించి ఆలోచిస్తూ, భార్య గురించే తప్పిస్తూ, భార్యను సంతోషపరచడానికే కాదు, ముందుగా నువ్వు భార్యవని గుర్తెరుగు. ఆ పరమ పురుషుడికి, పరమ భర్తకు నువ్వు భార్యవని గుర్తెరిగితే నువ్వు ఆయనను ముందుగా సంతోషపరిచి, నువ్వు నీ భార్యను సంతోషపెట్టద్దని చెప్పడం లేదు ఆయన. అదే రీతిగా భార్యలు మీ భర్తను సంతోషపెట్టద్దని చెప్పడం లేదు. సో కానీ అంతవరకు నువ్వు ఏ రీతిగా నీవు సజీవ యాగముగా సమర్పించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో, మరి కొన్ని కుటుంబాలు మీకు చూస్తుంటాను, అక్కడక్కడ సేవకుల కుటుంబాలు చూస్తుంటే నిజముగా ఆ భర్త యొక్క పరిచర్యకు కారకురాలు ఆ వెనకాల ఉన్న భార్యనే అర్థమవుతుంటుంది. నిజంగా మరి చాలామంది చెప్తుంటారు కదా, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ దేర్ ఇస్ ఏ ఉమెన్. ప్రతి పురుషుని విజయరహస్యం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. కాబట్టి స్త్రీలారా, మీరు వచ్చిన తర్వాత, నీ భర్త జీవితంలోకి వచ్చిన తర్వాత, నీ భర్త యొక్క ఆత్మీయ జీవితము ఇంకా అధికమైందా? నీ భర్త యొక్క ఆత్మీయ స్థితి ఉన్నతమైన స్థితికి వెళ్ళిందా? నీ భర్త యొక్క ఆత్మీయ స్థితి అంతకుముందు నడిచేవాడుగా ఉంటే ఇప్పుడు పరిగెత్తే స్థితికి వెళ్ళిందా? అదే రీతిగా మరి ఒక భక్తిగల అమ్మాయిని చేసుకున్నావు, ఒక భక్తిగల అమ్మాయిని, ఒక పరిశుద్ధురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. మరి ఆమె భక్తి అంతకన్నా అధికమైందా? ఆమె భక్తిహీనురాలుగా మారిందా నీ దగ్గరకు వచ్చిన తర్వాత? ఇది మనము పరీక్షించుకోవాలి. సో ఇది మనం పరీక్షించుకుంటే మనము కూడా పరలోకము నిమిత్తమై నపుంసకులుగా చేయబడిన వారముగా ఉంటాము. పరలోకం అంతేగాని లిటరల్గా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండమని ఆయన చెప్పాడు. అందుకే చెప్తుంటాడు చూడండి, అదే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 6-7 వచనాలు వచ్చి కొన్ని మాటలు చూసుకుందాము. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు ఆయన చెప్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే పైన మరి భార్య భర్తలకు సంబంధం గురించి మాట్లాడుతూ ఆయన చెప్తుంటాడు అన్నట్టు. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, అదేవిధంగా ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఒకవేళ భార్య భర్తల మధ్యన ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే మీరు అపవిత్రత కలగకుండా ఉండనిత్తం కొంతకాలము కొంత మట్టుకు దూరంగా ఉండండి, కానీ ఎల్లకాలం మీరు దూరంగా ఉండద్దు. దూరంగా ఉంటే అతనిలోనూ ఆమెలోనూ అపవాది దూరుతాడు. అపవాది దూరి ఆ పురుషుడు ఏం చేస్తాడు, ఈ భార్య దూరంగా ఉన్నదాన్ని బట్టి ఇంకో స్త్రీ వైపు చూస్తాడు. అదే రీతిగా ఈ స్త్రీకి దూరంగా నువ్వు ఉంటే, నువ్వు ఆ భర్తను ఏదో మరి కట్టుబాట్లు పెట్టి దూరంగా భార్యకు దూరంగా ఉంటే ఆ భార్య కూడా, నీ స్త్రీ కూడా వేరే పురుషుని వైపు చూస్తుంది అనే మాటల్ని ఇక్కడ చెబుతూ అక్కడ ఆ ఉపదేశాన్ని ఉపదేశిస్తూ అక్కడ అంటున్నానట్టు, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఏమంటున్నాడు? మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను అని ఆయన తనకు దాని గురించి చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఏ విధంగానట, అయినను ఒకడు ఒక విధముగాను మరి ఒక విధమును ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును ఎలోహిం వలన పొంది ఉన్నాడు. నా వలె నుండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే ఇక్కడ చాలామంది భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే, కొందరేమో అపొస్తలుడైన సౌలు గారికి పెళ్ళయిందని కొందరు, లేక పెళ్ళైన తర్వాత మరి భార్య చనిపోయి ఉంటుందని కొందరు. ఎందుకంటే ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావించాడు? ఇద్దరి గురించి ప్రస్తావించాడు. నా వలె ఉండుట మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అంటే మరి పరిశుద్ధ గ్రంథ భాషలో భర్తలు చనిపోతే విధవరాండ్రు అంటారు, కానీ మరి భార్యలు చనిపోతే ఏమంటారా అని నేను పదం గురించి వెతకడానికి ప్రయత్నించాను. భార్యలు చనిపోతే భర్తలను వారిని ఏమంటారా అని. సో భార్యలు చనిపోయిన వారు భర్తలు ఒంటరిగా ఉండేవాళ్ళు ఉండరా? భార్య మీద ప్రేమ ఉన్నవాళ్ళు, వాళ్ళ భార్య చనిపోతే కొంత యవ్వనంలో చనిపోయినా కూడా మరి ఆ యొక్క పిల్లలను కలిగి ఉన్న దాన్ని బట్టో లేకుండా భార్య మీద ఉన్న ప్రేమను బట్టో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటారు. మరి వారిని ఏమంటారా మనం చెప్పలే, మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం రాయబడి లేదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన సౌలు గారు, అయ్యా
పెళ్లి కాని వారితో నేను చెప్పేది ఏంటనే అనగా, అదేవిధంగా విధవరాలతో నేను చెప్పేది ఏంటనగా, నా వలె ఉండుట మేలని. అంటే ఆయనకు భార్య చనిపోయి ఉండి ఉంటుంది, లేదా ఆయనకు పెళ్ళి అవ్వకపోవచ్చు, ఏదైనా వారికి ఏం చెప్తున్నాడు ఆయన, అయితే మనసు నిలపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామతప్తులు అవుట కంటే పెళ్లి చేసుకుంట మేలు, మరియు పెళ్ళి అయిన వారికి నేను కాదు ఎలోహిమే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకుని ఉండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఎలోహిం కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసులైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజించకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయి ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. సో ఈ రీతిగా ఆ భార్యాభర్తల గురించి ఆయన రాస్తూ, సో ఎవరి గురించి చెప్తున్నాడు అంటే పెళ్ళి కాని వారికి చెప్తున్నాడు. అలాగని యాషువ మెస్సే చెప్పే ఉపదేశానికి వ్యతిరేకంగా ఆయన చెప్పడం లేదు. యాషువ మెస్సే వారు చెప్పిన ఉపదేశానికి ఆయన చెప్పడం లేదు సుమా. అయితే పరలోకము నిమిత్తము, పరలోక రాజ్యము నిమిత్తము, ఎందుకంటే 12 మంది శిష్యులలో మరి శిష్యులందరికీ పెళ్ళిళ్ళు అయినాయా లేదా? చాలామందికి పెళ్ళిళ్ళు అయినాయి. కేఫావల విశ్వాసి అయిన భార్యను వెంటబెట్టుకొని సువార్తలో వెళ్ళడానికి నాకు అర్హత లేదా అని అపోస్తలుడైన పౌలు గారు అంటుంటారు. కేఫావలు అంటే కేఫాకు భార్య పిల్లలు ఉన్నారు, కానీ సో ఆయన రాజ్యము నిమిత్తము, అందుకేమంటాడు పరమ తండ్రి, నా రాజ్యము నిమిత్తము తల్లినైనను తండ్రినైనను భార్యనైనను పిల్లలైనను ఇండ్లైనను వదిలిపెట్టకుంటే నాకు పాత్రులు కారు. అంటే దాని అర్థం ఏంటి? పరిచర్యలో వారు ఆటంకపరుస్తుంటుంటే, పరిచర్యను నిన్ను వెళ్ళనీయకుంటుంటే, పరిచర్యను ఏదో విధంగా నీకు తెలివిగా వారి మాటలు చెప్పి పరిచర్య కుంటుపడే విధంగా నీ భార్యలో నీ వెనకాల నిన్ను వెనుకకు లాగుతుంటే, అలాంటి వారి విషయంలో నువ్వు వారిని త్యజించమన్నాడు తప్ప లోకములో సువార్త సేవ చేయాలంటే అందరిని భార్యలను పిల్లలను ఇళ్లను వదిలిపెట్టమని కాదు దాని ఉద్దేశం. సో కాబట్టి సో వారు ఏంటి ఉండి కూడా భార్యలు లేనట్లుగా పరిచర్యలో పరిగెత్తడము, భార్యలు లేనట్లుగా పరిచర్యలో పరిగెత్తడము, ఈ బిడ్డలు ఉండి కూడా బిడ్డలు లేనట్టుగా, అంటే బిడ్డల క్షేమం గురించి నా తండ్రి చూసుకుంటాడని నువ్వు ఆయన నీతి రాజ్య స్థాపన గురించి నువ్వు సజీవ యాగం అవడానికి కొరకు నువ్వు పరిగెత్తుంటే నీ ఇంటి వారి సంగతి ఆయన చూసుకుంటాడు, నీ భార్య సంగతి ఆయన చూసుకుంటాడు, నీ బిడ్డల సంగతి ఆయన చూసుకుంటాడు. ఆ రీతిగా మరి ఆ యొక్క 12 మంది శిష్యులు కూడా సో వారు రాత్రనక పగలనక వారు ప్రయాణాలు చేస్తూ వారు తరుమబడుతూ సో వారు వెళ్ళారు. దేని గురించి అంటే ఆయన రాజ్యము కొరకు వారు తమను తాము భార్యలుండి కూడా నపుంసకులుగా చేసుకొని, అంతేగాని పెళ్లి చేసుకొని భార్యతో కలిగిన కొందరు, నేను ఆ మధ్యలో నిజంగా చాలా విడ్డూరం, ఇది చాలా విడ్డూరము, యథార్థంగా జరిగింది ఇది. మరి ఒక సేవకుడు ఒక సేవకుల మీటింగ్లో చెప్పిన మాట, ఒక సేవకుల మీటింగ్లో చెప్పిన మాట ఆయన ఒక్కసారి కాదు, మేమిద్దరం విన్నాం కదా, ఇద్దరం దాదాపు 2 సార్లు 3 సార్లు. సో ఆయన చెప్పిన మాట, మరి ఆయన వయసు దాదాపుగా 50 పైన ఉంటుంది. ఆయన ఒక 10 సంవత్సరాలు అయిందట, భార్య తన దగ్గర ఉంటుంది, భార్య లేనట్టుగా బ్రతుకుతున్నాడట. సో భార్య ఉండి పిల్లలను కన్నాడు, పిల్లలకు పెద్దోళ్ళు అయ్యారు, ఇప్పుడట 10 సంవత్సరాల నుంచి భార్య లేనట్టుగా ఉంటున్నాడు. అదేదో గొప్ప చెప్పుకుంటున్నాడు. మరి తర్వాత ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత మిగతా సేవకులందరూ ఆయనను చాలా 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 దరిద్రంగా మాట్లాడారు. ఆయన చేసే తప్పుడు పని కాకుండా మనందరికి ఉపదేశిస్తున్నాడు. అంటే అది కాదు, భార్యను నువ్వు బాధ పెట్టడం కాదు. సో భార్య నీకు ఆటంకంగా ఉందా సువార్త సేవకు, నీ పరిచర్యకు ఆటంకంగా ఉందా, అప్పుడు ఈ లేఖనాన్ని అప్లై చేసుకో. నేను పరలోక నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండి నపుంసకుని చెప్పుకో. పెళ్లి చేసుకొని భార్య ఉండి పిల్లలుండి పిల్లల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా భార్య గురించి ఇది కాదు. నీ భార్య పిల్లలు నీ పరిచర్యకు ఆటంకంగా ఉన్నారా, అప్పుడు వారి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు సుమా. అప్పుడు వారి గురించి చెప్పాడు. సో నా నిమిత్తమై తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను పిల్లలనైనా వదిలిపెట్టుకుంటే మీకు ఇహమందు ఏమిస్తానన్నాడు, 100 రెట్లు ఇస్తానన్నాడు.
ఇస్తానా లేదా? అంటే 100 మంది అక్కలను ఇస్తాడు, 100 మంది అన్నయ్యలు ఇస్తాడు, 100 మంది చెల్లెలను ఇస్తాడు, 100 మంది బిడ్డలు ఇస్తాడు. సో వదిలిపెట్టుకోండి. ఎప్పుడు వారు ఆటంకంగా ఉంటే, వారు నీకు సహకరిస్తుంటుంటే సో ఇంత మాత్రము కాదు సుమా. కాబట్టి పరలోక రాజ్యము నిమిత్తమై తమను తాము నపుంసకులుగా చేసుకోవడం అంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడం అనే మాత్రం అర్థం కాదు. అలా అయితే మరి నపుంసకులు అంటే పురుషులకు నపుంసకులు వర్తిస్తుంది, మరి కన్యకలకు ఏం వర్తిస్తుంది? కన్యకలైన వారు చాలామంది లోకంలో ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా వారు సువార్త సేవలో సేవ చేస్తున్నవారు పురుషులు మాత్రమే కాదు, నపుంసకులుగా తమను తాము నపుంసకులుగా చేసుకున్నది స్త్రీలకు ఉన్నారు, కన్యకలు. మరి వారి గురించి ఏం మాట్లాడతారు? వారి గురించి ఏ పదం అప్లై చేస్తారు? అయితే వారు ఒక ప్రత్యేకత, వారు ఒక గుంపు ప్రత్యేకత, వారి పిలువబడిన పిలుపు అలాంటిది వారిది. వారు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆయన పరిచర్య చేయడం అదొక పిలుపు వారికి, అంతేగాని వారే ఆయన రాజ్యం చేరుతారని కాదు. మనం గత 2 వారాల క్రితం చూసుకున్నాం కదా ఒక మెసేజ్, స్త్రీ సాంగత్యం ఎరగని వారే పరిశుద్ధుల అని. సో స్త్రీ సాంగత్యం అంటే ఏంటి అక్కడ అంటే ఒరిజినల్గా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లుగా చేసేవారు వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వారు. చెరపబడినది, మార్చివేయబడింది అంటే ధర్మము లేదని, పండుగలు లేవని, విశ్రాంతి దినము లేదని, మరి నెల పొడుపు లేదని, ఇవన్నీ లేదని చెప్పేవారు. సో వారి విషయంలో జాగ్రత్త అని అక్కడ ఆ యొక్క రోమా సంఘము గురించి ప్రకటన గ్రంథంలో రాయించి పెట్టే మాట. సో అది వేరు. అందుకే ఆ సందర్భంలోనే చెప్పాను, నేను ఈ విషయంలో ధ్యానించుకుందాము మనమని. సో ఎవరు నపుంసకులు అంటే తల్లి గర్భం నుంచి పుట్టిన నపుంసకులు ఉన్నారు, మనుషుల చేత చేయబడిన నపుంసకులు ఉన్నారు, వారిని షండులు అంటున్నారు. సో ఆ షండులను గురించి కానీ నపుంసకుల గురించి కానీ వారు నీతి రాజ్య స్థాపన గురించి వారు ప్రయాసపడినట్టు అవుతే, మనం ఒక వ్యక్తి గురించి వింటాం కదా, ఎవరు చెప్పండి? ఒక వ్యక్తి యెషయా గ్రంథం చదువుకుంటూ వెళుతున్నాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం కదా, చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26-27 వచనాలు. 8:26-27. ఎలోహిం దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద నున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు నపుంసకుడు యెరూషలేమునకు ఐథియోపియుల రాణి కింద ఉన్న నపుంసకుడు యెరూషలేమును ఆరాధించడానికి వచ్చాడు. సో మరి నపుంసకులు కొందరు అభిప్రాయం అన్నట్టు నపుంసకులకు ఆయన రాజ్యం ఉండదని. మరి నపుంసకుడు దేని గురించి వెళ్ళాడు? పరమతన్ని ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళాడు. అయితే ఆయన వెళుతూ రథం మీద కూర్చొని ఆయన యెషయా గ్రంథం చదువుకుంటూ వెళుతున్నాడు. నేను అనుకుంటాను ఈ భాగమే చదువుకుంటున్నాడు కావచ్చు. ఏది ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3-4 వచనం, ఆ భాగమే చదువుకుంటున్నాడు కావచ్చు. సో ఆ భాగం చదువుకుంటుండగా వెళ్ళాడు యొక్క ఫిలిప్పుకు పరలోకపు తండ్రి తెలియపరిచాడు, అయ్యా నువ్వు వెళ్ళు, అదిగో ఆ యొక్క ఐథియోపియుడైన ఆ నపుంసకుల అధిపతి వెళుతున్నాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి నీవు నీకు రక్షణ సువార్తను ఆయనకు తెలియపరచు. ఎందుకంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ ఆయనకు అర్థం అవడం లేదు. అయితే అక్కడి నుంచి మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయం కూడా చదువుకుని ఉంటుంటాడు ఆయన. 53వ అధ్యాయంలో ఉంటుంది కదా రక్షకుని గురించి, మెస్సయ్యను గురించి. అయ్యా నువ్వు చదివింది ఆయన గొర్రె వలె వదకు తీయబడను. చూడండి 32వ వచనంలో, అతడు లేఖనమందు చదువుతున్న భాగము ఏదనగా ఆయన గొర్రె పిల్ల వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే అయ్యా ఈ భాగము నువ్వు చదువుతున్నావు కదా, ఇది ఎవరి గురించి రాయబడిందంటే అయ్యా నాకు ఒకరు ఉపదేశిస్తే తప్ప ఎలా తెలుస్తుంది ఆయన చదువుతున్నాడు కానీ ఆయనకు అర్థమవడం. అప్పుడు ఫిలిప్పు యాషువ మెస్సే వారి గురించి సువార్త చెప్పగానే వెంటనే అయ్యా నీళ్ళు కనబడుతున్నాయి కదా, ఆలస్యమేలా, వెంటనే నాకు బాప్తిసం. చూడండి చాలామంది బాప్తిసం గురించి చాలా లేట్ చేస్తుంటుంటారు. బిడ్డలారా ఈ రాత్రే మనది, ఈ రోజే మనది, రేపటి దినం మనది కాదు. రేపటి వరకు ఉంటామని గ్యారంటీగా చెప్పేవారు ఈ భూమి మీద ఎవరూ లేరు.
రేపు నేను చూస్తాను, ఇగో ఈరోజు సాయంత్రం ఇప్పుడు 9 గంటలు అవుతుంది, రేపు 9 గంటల వరకు నేను ఉంటానని గ్యారెంటీగా చెప్పేవారు వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే మన యొక్క అవును అయ్యా నేను తండ్రి నీకు యోగ్యముగా అయిన ఒక వధువుగా నేను సిద్ధపడుతున్నానా, నీకు యోగ్యమైన నేను నిజంగా నన్ను నేను సజీవ యాగముగా సమర్పించుకునే స్థితిలో ఉన్నానా. సో అలనాడు ఆ శిష్యులు వారు రాత్రనక పగలనక మరి హతసాక్షులు అవుతున్నప్పటికీ వారు పరిగెత్తుతూనే ఉన్నారు. సో ఆ ఫిలిప్పుతో అంటాడు, అయ్యా ఆ నీరున్నాయి కదా, నాకు బాప్తిసం ఇవ్వండి, ఆలస్యం ఎందుకని వెంటనే ఆ రథమును ఆపి అక్కడ బాప్తిసం పొందుకున్నాడు. అనగా సువార్త మాటలు వినగానే, ఆ వర్తమానం వినగానే ఆయన మనోనేత్రము తెరవబడము, రక్షణ మారు మనసు పొందుకోవడము, ఇంకా ఆ నీతి కార్యమును ఏ విధంగా అయితే బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యాషోమేసే వారు బాప్తిసం పొందారో ఆ నీతి క్రమం ప్రకారము ఇక్కడ ఆ యొక్క ఐతియోపియాలో నపుంసకుల అధిపతి బాప్తిసం పొందాడు. సో ఎందుకు? సో ఏమో ఈరోజే ఆయన రాకడ, ఒకవేళ ఈరోజే నా పిలుపు వస్తే, ఆయన రాకడ సంగతి తర్వాత మన పిలుపు వస్తే మనం ఎత్తబడతామా, మనము సమాధి నుంచి లేపబడతామా అని సజీవ యాగంగా సమర్పించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని నిజంగా మనం మన జీవితాలను ఆ విధంగా సమర్పించుకున్నామా, మన కుటుంబం ద్వారా, మన బిడ్డల ద్వారా మరి పరిచర్యను మనము ఆ రీతిగా మనం ప్రోత్సాహపరిచే వారముగా, పరిచర్య గురించి ప్రార్థన చేసేవారముగా, పరిచర్య గురించి మనం ప్రయాసపడేవారముగా, ఓన్లీ ఎంతకాలము మన కుటుంబం గురించి, పిల్లల గురించి ఇంకా 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 జీవితకాలం అంతా ఇదేనా? మరి ఆయన నీతి కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు ఎప్పుడు మన ప్రయాస. సో ఆ రీతిగా ప్రయాసపడ్డారు కాబట్టి వారు ఆ లిస్టులో చేర్చబడ్డారు. పరలోకము నిమిత్తము తమను తాము సమర్పించుకున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు నిజంగా ఆ యొక్క 12 మంది శిష్యులైతే 12 సింహాసనాల మీద కూర్చొని వారు తీర్పు తీర్చబోతున్నారు. కానీ ప్రపంచంలోని అన్యజనులందరికీ ఆ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చబోయే స్థితిలో అపోస్తలుడైన సౌలు గారు ఉన్నారు. సో మరి మనము కూడా ఆ సింహాసనం ఎదుట మనము కూడా అవును బలా నమ్మకమైన దాసురాలా, సో నీకు అప్పగించబడిన దాంట్లో, నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు యథార్థత కలిగి ఉన్నావు, నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు, నీకు శ్రమ అయినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా నువ్వు నన్ను విడవలేదు. సో అని ఆ రీతిగా మనము సిద్ధపడదాం బిడ్డలారా. కాబట్టి సో తల్లి గర్భము నుంచి జన్మించిన నపుంసకులు ఉన్నారు, మనుషుల చేత చేయబడిన నపుంసకులు ఉన్నారు. పరలోకము నిమిత్తము తమను తామే, అనగా అన్నీ కలిగి ఉండి నపుంసకులుగా, అంటే అన్ని త్యాగము చేసుకొని అన్నిటినీ వారి సుఖమును అన్ని వదిలేసుకొని, వారి సంతోషమును వదిలివేసుకొని ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు పరిగెత్తుటకు ప్రయాసపడేవారు. ఆ పరిగెత్తే వారికి మీరు ప్రార్థన చేసి మీరు సహకరించిన మీరు కూడా ఆ ఫలము దక్కుతుంది. కాబట్టి ఆ రీతిగా మనం ప్రయాసపడి మనము ఆయన యొద్ద నుంచి ఫలము పొందుకుందాము. పరమతండ్రి ఆ రీతిగా మనందరినీ నడిపించి దీవించునుగాక. పరమతండ్రి మాటలు మనందరి ఉదయాల్లో ఫలింపజేసి దీవించునుగాక. ఆమేన్.